నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లక్షలాది మంది అభ్యర్థుల కల. ఇందులో విజయం సాధించాలంటే ఆశయానికి ప్రేరణ తోడవ్వాలి, శ్రమకు సహానుభూతితో కూడిన ప్రోత్సాహం ఉండాలి. మీ ప్రయత్నంలో నిజాయితీ ఉంటే వాటిని మీకు అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామంటున్నారు విష్ణు ఐఏఎస్ అకాడమీ ఫౌండేషన్ డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు. ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఎంటెక్ పట్టాలు పొందిన ఆయన 3 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్లారు. విష్ణు గారు మార్గనిర్దేశం చేసిన అభ్యర్థుల్లో ఇప్పటి వరకు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులుగా వివిధ హోదాల్లో ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు విష్ణువర్ధన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విష్ణువర్ధన్ గారితో పాటు వాళ్ళ స్టూడెంట్ నిఖిలేశ్వర్ కూడా ఉన్నారు. వారిద్దరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎస్ విష్ణువర్ధన్ గారు, ముందుగా మీరు చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ మీ ఊరెక్కడ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? నాది వచ్చేసి గ్రామీణ నేపథ్యం అండి. నేను వరంగల్ డిస్ట్రిక్ట్, ఇంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ డిస్ట్రిక్ట్ చిన్నపెండాల దగ్గర ఉన్నటువంటి శ్రీపతిపల్లి అనే గ్రామం నుంచి వచ్చాను. మన చిన్నతనం అంతా, నా విద్య అంతా ఊర్లోనే జరిగిందనమాట, తెలుగు మీడియంలో. అది మొత్తం నక్సల్ ప్రభావిత ప్రాంతం ఉండే ఒకప్పుడు. అందులో ఒక్కొక్క బస్సు వెళ్తే మళ్ళీ రావడం కూడా డౌట్. అలాంటి ప్రాంతం అంటే చదవడం చాలా కష్టం ఉండేదన్నమాట. అలాంటి సిచ్యువేషన్ నుంచి కష్టపడి చదివి బీటెక్ చేసి, తర్వాత ఎంటెక్ చేసి, తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నేను. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో యూపీఎస్సీలో ఒక 3 టైమ్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళానమాట. ఇది నా చదువుకి సంబంధించినటువంటి విషయం. ఎస్, అయితే అకాడమీ, అసలు ఐఏఎస్ అకాడమీ స్థాపించాలి అని ఎప్పుడు, ఎందుకు అనిపించింది మీకు? ఏంటంటే మేడం, ఇది ఒక 12 సంవత్సరాల నుంచి నేను క్లాసెస్ చెప్తున్నాను యూపీఎస్సీ పిల్లలకు. ఇండియన్ పాలిటీ, ఆంథ్రపాలజీ ఆప్షనల్, ఎథిక్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ మీద క్లాసెస్ చెప్తున్నాను అనమాట. హైదరాబాద్లో పెద్ద ఇన్స్టిట్యూషన్స్, బెంగళూరులో ఇన్స్టిట్యూషన్స్, ఢిల్లీలో, త్రివేంద్రంలో పలు చోట్ల క్లాసెస్ చెప్పేవాడిని. కాకపోతే నాకు ఒకటి ఎప్పుడు అసంతృప్తిగా ఉండేదన్నమాట. ఏంటంటే క్లాసెస్ చెప్పడం, స్టూడెంట్స్కి దగ్గరుండి మన పిల్లలు వీళ్ళకి ఎలాగైనా ర్యాంక్ తెప్పివ్వాలి, వాళ్ళ పట్ల బాధ్యత వహించి మన పిల్లలకి ర్యాంక్ వస్తే బాగుండనే ఉద్దేశం నాకు మొదటి నుంచి ఉండేది. ఈ 2020 కోవిడ్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఆ కోవిడ్ టైంలో అన్ని ఇన్స్టిట్యూట్స్ వెళ్ళిపోవడము, స్టూడెంట్స్కి ప్రాపర్ కేర్ దొరకకపోవడము, అప్పుడు నేను 2019 డిసెంబర్ 2020లో నుండి ఈ అకాడమీ అనేది ఇంట్లో స్టార్ట్ చేశాను. అప్పుడు ఎవరికైతే క్లాసెస్ అందుబాటులో లేవో ఆన్లైన్ ద్వారా స్టార్ట్ చేసి 2020, 2021, 2022 ఈ 3 సంవత్సరాల కాలంలో మంచి రిజల్ట్స్ వచ్చి స్టార్ట్ అయిందనమాట. సో ఇది 2020 జనవరిలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి. మీ సంస్థలో అసలు ఏ కోర్సులు మీరు ఆఫర్ చేస్తూ ఉన్నారు? సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి జనరల్ స్టడీస్, ఆప్షనల్ ఆంథ్రపాలజీ, ఇప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 1, ఏపీపీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2, ఇలాంటివన్నీ మేము ప్రొవైడ్ చేస్తామండి క్లాసెస్. ఎస్, అయితే మీకు ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయంటారా? బ్రాంచెస్ ఏమీ లేదండి. ఎందుకనంటే ఇంకా ఒకటి కన్నా ఎక్కువ బ్రాంచ్ పెడితే ఫోకస్ తగ్గిపోతుంది. సో ఒకటే బ్రాంచ్ మాకు అశోక్ నగర్ హైదరాబాద్లోనే ఉంది. సో పలు బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయదలుచుకోలేదు. సో పలు బ్రాంచెస్ ఉంటే ఏమవుతుందనంటే ఆ ఫోకస్ తగ్గిపోతుంది. ఎస్, అయితే ఇందాక మీరు అన్నారు 3 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చాను అని అన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుండింది మీకు? సో మేడం, ఏంటంటే యూపీఎస్సీ అనేది ఒక పెద్ద యుద్ధం లాంటిది. అది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 అంచెల విధానం ఇది. దీనికి ప్రిలిమ్స్ ఒక 10 లక్షల మంది రాసినప్పుడు 10 లక్షల్లో మంది జనం నుంచి ఒక 15,000 మంది మెయిన్స్ రాస్తారు. ఆ 15,000 మెయిన్స్ రాసినలో నుండి ఒక 2,500 దాకా ఇంటర్వ్యూకి వెళ్తారు అనమాట. అలా ప్రిలిమ్స్ క్లియర్ చేసి, మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి 3 టైమ్స్ వెళ్ళాను నేను. 2011, 2012, 2014 అప్పుడు ఒక 3 టైమ్స్. ఢిల్లీలో జరుగుతుంది మనకి ఇంటర్వ్యూ అనేది. మన పర్సనాలిటీ టెస్ట్ జరుగుతుంది అనమాట. మన ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే మన నాలెడ్జ్ కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి, ఆల్రెడీ టెస్ట్ అయిపోతుంది ప్రిలిమ్స్, మెయిన్స్లో. కానీ ఇంటర్వ్యూలో మన బిహేవియర్, మన నేచర్, మన యొక్క క్యారెక్టర్ని వాళ్ళు అంచనా వేస్తారనమాట. ఒక పర్సనాలిటీ టెస్ట్ అనొచ్చు ఇంటర్వ్యూ కన్నా. అదొక కరెక్ట్ పదం, పర్సనాలిటీ టెస్ట్ అనేది కరెక్ట్ పదం. అది ఒక 5 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ మన చుట్టూ కూర్చొని మనని మధ్యలో కూర్చోబెట్టి ప్రశ్నలు అడుగుతారు ఒక 30 to 40 minutes. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. సో అలా జరిగిందండి నా ఇంటర్వ్యూ. అయితే విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఇదేంటి ప్రిన్సిపల్స్ ఎలాగ ఉంటాయి అండ్ మీరు వాళ్ళకి ఎలా కోచింగ్ చెప్తూ ఉంటారు? ఫ్రీ కోచింగ్ ఏమైనా ఇస్తూ ఉంటారా? ఇది మంచి ప్రశ్న అండి. మేము స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తాము ప్రతి సంవత్సరము. మా బ్యాచ్ స్టార్ట్ జరిగే కన్నా ముందు ఒక 5 స్టూడెంట్స్కి మేము స్కాలర్షిప్ టెస్ట్ పెడతామన్నమాట. మొదటి విద్యార్థికి 100% ఫ్రీ, రెండో విద్యార్థికి 50% ఫ్రీ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి 25% ఫ్రీ ఇస్తాము. అలా జరిగింది కూడా.
సో ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మేము స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి మేము ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేది ఒకటి జరుగుతుంది. మెయిన్స్ క్లియర్ అయిన వాళ్ళకి ఫ్రీగా ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వడము, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి మెయిన్స్కి వెళ్ళే తరుణంలో వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా మెయిన్స్ కోచింగ్ ఇవ్వడము. ఇవి మా ఉద్దేశం ఏంటంటే ఎలా అయినా సరే మన తెలుగు రాష్ట్రాల నుండి సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్ తెచ్చే వాళ్ళ జనం తగ్గుతున్నారు. ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు, ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ ప్రాంతం వాళ్ళకి ఎక్కువ ఐఏఎస్ ఐపీఎస్ కానివ్వండి వాళ్ళ పేర్లు ఎక్కువ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి చాలా తక్కువ మంది వెళ్తారన్నమాట. సో అందుకోసము మన తెలుగు వాళ్ళు ఎందుకు తక్కువగా ఉండాలి, మన తెలుగు వాళ్ళ సంఖ్య పెరగాలనే ఉద్దేశంతో 24/7 వాళ్ళకి ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాలి అని అంటే నా స్టూడెంట్స్కి ఒక కంప్లైంట్ కూడా లేదు నా దగ్గర. విష్ణు సార్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తనట్టు కానీ, ఒక మెసేజ్కి నేను రిప్లై ఇవ్వనట్టు కానీ. సో వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి సర్వీస్ వచ్చే విధంగా హెల్ప్ చేయడమే మా ప్రిన్సిపల్. సార్, మీరు ఇందాక అన్నారు నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అండ్ దట్టు విలేజ్ నుంచి వచ్చాను అని అన్నారు. అలా విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు అండ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? సో ఏంటంటే ఇప్పుడు నేను ఒక గ్రామీణ నేపథ్యం, విలేజ్, తెలుగు మీడియం, మరి నేను ఇంటర్వ్యూ దాకెళ్ళి తర్వాత ఇప్పుడు అడ్వకేట్ హైదరాబాద్ హైకోర్టులో కూడా నేను అడ్వకేట్లాగా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో నేనే అక్కడ దాకా వెళ్ళినప్పుడు అంటే చాలా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు నా దగ్గర, నేను తెలుగు మీడియం సార్, నేను విలేజ్ నుంచి వచ్చాను, ఇంత పెద్ద ఎగ్జామ్ నా వల్ల అవుతుందా, ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, లేకపోతే బీటెక్ చదివిన వాళ్ళకి, లేకపోతే అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అనేది సహకరిస్తుంది, మా లాంటి వాళ్ళకి సహకరించదు అన్న వాళ్ళకి నేనే జవాబు అన్నమాట. సో ఇది ఈ రోజు నుంచి మనం ఎలా చదివామన్నది ఇంపార్టెంట్. మన బ్యాక్గ్రౌండ్తో ఎలాంటి సంబంధం ఉండదు. మనం 10th ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మనకి ఇంటర్మీడియట్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, లేకపోతే మన గ్రాడ్యుయేషన్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మనం ఐఐటియా, ఐఏఎమా, డాక్టరా, ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఈ రోజు నుండి మన ప్రయాణం ఎలా జరుగుతుంది, ఈ రోజు నుండి మనం ఎలా చదువుతున్నాం అన్నదే ఇంపార్టెంట్. అసలుకి మన హిస్టరీతో కానివ్వండి, మన బ్యాక్గ్రౌండ్తో కానివ్వండి, మన ఎడ్యుకేషన్తో కూడా ఎలాంటి సంబంధం ఉండదు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసి సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు. అంటే దానివల్ల నాకు తెలిసేది ఏంటి, ఈ రోజు నుంచి మనం ఎలా చదువుతున్నాం అన్నదే ఇంపార్టెంట్. మన హిస్టరీ నేను చదవలేదు సార్, నేను నా ఇంటర్మీడియట్లో చదవలేదు, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయలేదు, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఒక డెసిషన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాము అని అంటే ఆ డెసిషన్ తీసుకున్న రోజు నుండి మీరు సంకల్పోచితంగా చదివారు అని అంటే మీకు విజయం ఖచ్చితం. ఎస్, మీరు అంటున్నారు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ నన్నే ఉదాహరణగా తీసుకోండి అని అంటున్నారు. అండ్ చాలామంది ఏమనుకుంటూ ఉంటారనంటే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి దట్టు అర్బన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ సీట్స్ వస్తున్నాయి, ఎక్కువ మంది సక్సెస్ అవుతున్నారు అని చాలా వరకు అంటున్నారు. అదే భావన కూడా ఉంది కదా, మీరేం చెప్తారు దానికి? అదే మేడం, నేను ఇంతకుముందు చెప్పినటువంటి జవాబే. ఈ రోజు నుంచి మనం ఎలా చదివామన్నది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఒక ఫ్యాక్టర్ నేను ఓపెన్గా చెప్పాలి, రియాలిటీగా తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అవైలబుల్గా ఉన్నటువంటి మెటీరియల్ తెలుగు మీడియం వాళ్ళకి అందుబాటులో లేదు. అదొక్క డిసడ్వాంటేజ్ ఉంటుంది. అది ఒక్కటి తప్పించి ఏదైతే మనకి ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ ఉందో అది మనం తెలుగు మీడియంలో ఒక 2-3 సబ్జెక్టులు అనువాదించుకున్నాము అని అంటే సరిపోతుంది. ఇంకా అదొక్క డిసడ్వాంటేజ్ తప్పించి మిగతావన్నీ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఎలాంటి సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కూడా మనం తెలుగులో కూడా రాసుకోవచ్చు. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లోనైనా మనం రాసుకోవచ్చు. ఎస్ సార్, అయితే గ్రూప్స్ రాసే అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అంటారు? ఇది ఇప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా సంవత్సరాల తర్వాత మంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చేసింది, గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా, ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా వెయిటింగ్లో ఉంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది, గ్రూప్ 3 నోటిఫికేషన్ రాబోతుంది, గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుంది. ఇది మంచి సమయం గ్రూప్స్ చదివే వాళ్ళకు. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్లో నాకు జాబ్ రావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి సందర్భం. ఇలాంటి నోటిఫికేషన్స్ మళ్ళీ రాకపోవచ్చు. సో ఈ గ్రూప్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే స్టేట్ బుక్స్ చదవండి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సోషల్ సబ్జెక్ట్ మాత్రమే, ఏదో అవసరం లేదు, ఫస్ట్ క్లాస్ కూడా అవసరం లేదు, 5th నుంచి 10th వరకు ఉన్నటువంటి సోషల్ సబ్జెక్ట్ తీసుకొని ఆ సోషల్ సబ్జెక్ట్స్ చదివి తర్వాత ఏదైనా మంచి కోచింగ్ సెంటర్ కూడా అన్నాను నేను, మెంటర్షిప్, ఆ టీచర్ మనకు అందుబాటులో ఉండాలి. ఎవరైనా టీచర్ మనకు అందుబాటులో ఉండి ప్రాపర్గా గైడెన్స్ ఇస్తున్నారు అని అన్నప్పుడు అక్కడ గైడెన్స్ తీసేసుకొని సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తూ మనం సొంతంగా నోట్స్ రాసుకుంటూ మనం ప్రిపేర్ అయ్యాము అని అంటే ఖచ్చితంగా మనము క్రాక్ చేయవచ్చు.
ఎస్ అయితే విష్ణు ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్గా ఈ సివిల్స్ రాసే వాళ్ళకి అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు గ్రూప్స్ రాసే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు అండ్ ఇంకా వచ్చే స్టూడెంట్స్కి కూడా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఒకటండి, ముఖ్యంగా భయం అనేది ఉంది సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఇది ఒక అందని ద్రాక్ష, ఇది మన వల్ల ఏమవుతుంది, ఇది వేరే గ్రహం నుంచి వచ్చిన వాళ్ళకి అవుతుంది అంటే ఇలాంటి ఆలోచన ఉంది. ఎందుకనంటే టఫ్నెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంత టఫ్గా ఉంది కాబట్టి అలాంటి ఆలోచనతో ఉన్నారు. కానీ అది అబద్ధం అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అనంటే ఇది 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 ముమ్మాటికి టఫ్ అయినటువంటి ఎగ్జామే. కానీ దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ అప్రోచ్. ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదవకూడదు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, రివిజన్ నోట్స్ చేయాలి, సబ్జెక్ట్ పట్ల మనకి పూర్తి అవగాహన ఉండాలి. సో దీనికోసం మీరు చేయదలిచిన పని ఏంటంటే 1 సంవత్సరము ఫుల్ టైం ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఇయర్ ఫుల్ టైం ప్రిపేర్ అయిపోయి ఆ సబ్జెక్ట్ అన్నీ ఉన్నటువంటి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ ఈ అన్ని సబ్జెక్ట్స్ మీద, ఈ సోషల్ సబ్జెక్ట్స్ మీద పట్టు తెచ్చుకోండి. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో మీరు ఏం చేయాలి అని అంటే వాటి మీద రివిజన్ నోట్స్, వాటి మీద ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, వాటి మీద ఏదైనా ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్తోకి అప్పచెప్పడము. సో ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ ఇవి, ఫండమెంటల్ రైట్స్ అంటే ఇవి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఇవి. సో ఇలా అప్పచెప్పుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే అది మనకి ఇంబైబ్ అయిపోతుంది, మన శరీరంలో భాగంలాగా అయిపోతుంది అన్నమాట. సో అలా ఒక మొదటి సంవత్సరం సబ్జెక్ట్ పట్ల మొత్తం గ్రిప్ తెచ్చుకొని 2వ సంవత్సరం సెల్ఫ్ ప్రిపరేషన్ చేశాము అని అంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల ప్రాంతంలో అది ఏ బ్యాక్గ్రౌండ్ చెందిన వాళ్ళైనా సరే, అది తెలుగు వాళ్ళైనా సరే లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ దగ్గరకు వస్తుంది. కానీ దానికి కావలసిన సూత్రాలు ఏంటంటే కన్సిస్టెన్సీ. మనం ఎంత కన్సిస్టెంట్గా మొండిగా చదవాలన్నమాట. ఇంకా ఎంత మొండిగానంటే వేరే ఆలోచనే ఉండకూడదు. నేను మళ్ళీ మా ఇంటికి వెళ్తే అంటే మళ్ళీ మా ఊరికి వెళ్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్లానే వెళ్తాను, నా ర్యాంక్ పేపర్లో వచ్చిన తర్వాతనే వెళ్తాను అనంత మొండిగా చదివితే ఖచ్చితంగా విజయం వస్తుంది. హార్డ్ వర్క్, రెండోది హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే ఖచ్చితంగా ఒక 10 అవర్స్, మినిమమ్ ఆఫ్ 10 అవర్స్ మనం క్లాసెస్ కానివ్వండి, ఓన్ ప్రిపరేషన్, ఇవి 2 కలిపి 10 అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ రెండోది. మూడో సూత్రం ఏంటంటే స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ ఏంటంటే ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉంటాయి, అన్ని పుస్తకాలు చదవకూడదు. ఏ పుస్తకంలో నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, ఏ పుస్తకం ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇంపార్టెంట్, ఏ పుస్తకం చదివితే నాకు వాల్యూ యాడ్ అవుతుంది అన్నది మనం ఊహించి ఇన్ఫర్మేషన్ తీసుకొని మెంటోర్స్ దగ్గర, సీనియర్స్ దగ్గర మనం ఆ పుస్తకాలు చదవాలి. సో 3: కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. ఎస్ విష్ణు గారు, అయితే అసలు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, ఎందుకు ఈ మధ్య కాలంలో దీనికి ఆదరణ ఎక్కువగా పెరుగుతుంది ఈ రంగానికి? సివిల్ సర్వీసెస్ అంటే ఏంటంటే ఎవరైతే సివిలియన్ పాపులేషన్ అంటే జనరల్ పబ్లిక్కి సేవ చేయాలనుకుంటారో, జనరల్ పబ్లిక్కి సర్వీస్ చేయాలనుకుంటారో వాళ్ళని సర్వ్ చేయడానికి గవర్నమెంట్లోకి వెళ్ళాలి అని అంటే రాసేటటువంటి పరీక్ష పేరే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీని ద్వారా ఎలాంటి పొజిషన్లోకి మనకు వస్తాము అని అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఆఫీసర్, లేకపోతే ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇలా ఒక 22 సర్వీసెస్ ఉంటాయి. ఈ 22 సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్లోకి మనం వెళ్ళాలి అని అంటే ఈ పరీక్ష ఒకటే మార్గం, ఈ జాబ్ ఒకటే మార్గం. ఎందుకంటే మనమా పొలిటీషియన్ కాలేము, మనమా ఒక ఓపెన్గా ఫ్రీగా సర్వీస్ చేయలేము. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, శాలరీ కానివ్వండి, ఇవన్నీ ఇష్యూస్ అవుతాయి. సో శాలరీ తీసుకుంటూ ఒక పొజిషన్లో ఉంటూ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటూ సేవ చేసేటటువంటి ఒకటే ఒక మార్గం సివిల్ సర్వీసెస్ అనే ఎగ్జామినేషన్. అయితే ఏమైందనంటే 2006లో రెసిషన్ వచ్చిన తర్వాత, అంతకుముందు ఎవరైతే అందరూ సాఫ్ట్వేర్ అన్నారో 2006లో రెసిషన్ వచ్చిన తర్వాత అందరికీ మళ్ళీ ఐస్ ఓపెన్ అయ్యాయి అన్నమాట. ఏంటంటే ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగమే, సెక్యూరిటీయే, జాబ్ ఓరియంటేషనే, ఆ పరపతియే. సో అప్పటి నుంచి మళ్ళీ సివిల్ సర్వీసెస్కి ఆద్యం వచ్చింది. సో ఈ మధ్యకాలంలో మళ్ళీ 2020లో ఈ మధ్యలో మన తెలుగు వాళ్ళు కూడా ర్యాంక్స్ రావడం వల్ల ప్రిపరేషన్లోకి వస్తున్నారు ఎక్కువ మంది. కానీ ఇప్పటికీ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుండి ఆ నార్త్ ఇండియాతోని పోల్చుకుంటే చాలా తక్కువ ర్యాంక్స్ వస్తున్నాయి. సో మా ఇన్స్టిట్యూట్ విష్ణు ఐఏఎస్ అకాడమీ ఉద్దేశం కూడా మన అకాడమీ నుంచి ప్రతి సంవత్సరం ఒక 50 ర్యాంకులు, 3 సంవత్సరాల్లో 50 ర్యాంకులు వచ్చాయి, ప్రతి సంవత్సరం 50 ర్యాంకులు రావాలన్నదే మా టార్గెట్. అందుకోసమే మేము ఆ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేశామండి. ఎస్ సార్, అయితే సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ప్రాక్టీస్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలంటారు? అది ఇంటర్ నుంచా, డిగ్రీ నుంచా? ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్టర్ డిగ్రీ లేదంటే పీజీ అయిపోయిన తర్వాత ఇలా సివిల్ సర్వీసెస్కి ప్రాక్టీస్ చేయడం కానీ అప్పటి నుంచి స్టార్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కదా, ఏది కరెక్ట్ టైం అంటారు?
ఇంటర్మీడియట్ మరీ అది ప్రిమెచ్యూర్ ఏజ్ అది. ఇంటర్మీడియట్లో డిగ్రీ నుంచి చేస్తే మాత్రం పర్ఫెక్ట్ అండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేస్తూ న్యూస్ పేపర్ చదువుతూ రోజు న్యూస్ పేపర్ అనేది ఒక అలవాటు చేసుకొని గ్రాడ్యుయేషన్ అయిపోయే సమయానికల్లా బయట సమాజంలో ఏం జరుగుతుందన్న విషయాల పట్ల మనకు కొంచెం అవగాహన ఉండి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం ఫుల్ టైం ప్రిపరేషన్ చేసి, అది కోచింగ్ అయినా సరే, క్లాసెస్ అయినా సరే, మెంటోర్షిప్ అయినా సరే, ఫుల్ టైం 1 ఇయర్ ఆ కోచింగ్ క్లాసెస్ తీసుకొని ఆ 1 ఇయర్ తర్వాత సెల్ఫ్ ప్రిపరేషన్ చేసి అందులో రివిజన్ నోట్స్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా విజయం వస్తుంది. సో గ్రాడ్యుయేషన్ టైంలో చేయడం చాలా చాలా ఉత్తమం. కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు మరి మేమేం చేయాలి అన్న ప్రశ్నకు జవాబు ఏంటంటే, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక ఫుల్ టైం ఒక 1 ఇయర్ మీరు కేటగరైజ్ చేసి ఆ 1 ఇయర్ మొత్తం కష్టపడి చదివారు అని అంటే ఖచ్చితంగా మీరు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కాగలరు. అయితే దీనికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా అండ్ ఎగ్జామ్స్ ఎన్నిసార్లు రాయొచ్చు అంటారు? మేడం, ఇందులో కేటగిరీస్ ఉంటాయి, రిజర్వేషన్స్ ఉంటాయి అన్నమాట. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 32 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. 6 అటెంప్ట్స్ ఉంటాయి, 6 అటెంప్ట్స్ వాళ్ళు ఇవ్వచ్చు. ఓబీసీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు ఉంటుంది, వాళ్ళు 9 అటెంప్ట్స్ ఇవ్వచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 37 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఆ 37 ఇయర్స్ వరకు ఎన్ని అటెంప్ట్స్ అయినా వాళ్ళు ఇవ్వచ్చు. ఇలా కేటగిరీ వైజ్గా ఉంటుందన్నమాట. కానీ మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా జనరల్ కేటగిరీని ఉద్దేశం చేసుకునే క్యాలిక్యులేట్ చేస్తాము. సో దాని ప్రకారంగా 32 సంవత్సరాల వరకు ఎండ్ పాయింట్, 6 అటెంప్ట్లు ఎండ్ పాయింట్. అయితే ఈ ఎగ్జామ్ చూసుకుంటే చాలా టఫ్గా ఉంటుంది అని అంటూ ఉంటారు. ఈ టఫ్నెస్ చూసుకుంటే పాయింట్స్ తీసుకుంటే మనం 10కి మీరెన్ని పాయింట్స్ ఇస్తారు? నాకు రేటింగ్ ఇవ్వనంటే నేనేం చేస్తానంటే టఫ్నెస్ ఆధారంగా 8 ఇస్తానండి. సార్ 10కి 10 ఇవ్వచ్చు కదా, చాలా టఫ్ ఎగ్జామినేషన్ కదా అన్న ప్రశ్నకి, టఫ్ ఎగ్జామ్ కన్నా ముఖ్యంగా ఇది ఇంటలెక్చువల్ ఎగ్జామ్. అంటే మనకు ఒక ప్రాపర్ మెంటర్ ఉండి, ప్రాపర్ గైడ్ ఉండి, ప్రాపర్ స్మార్ట్ వర్క్ చేసాము అని అంటే ఈ ఎగ్జామ్ ఈజీ ఎగ్జామ్ అయిపోతుంది. అది ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే మనకు కావాల్సింది ప్రాపర్ గైడెన్స్. సో నేనేం నమ్ముతానంటే గైడెన్స్ ఉన్న వాళ్ళకి ఎగ్జామినేషన్ 8/10, గైడెన్స్ లేని వాళ్ళకి 10/10. సో గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెపన్. గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది తక్కువగా రేటింగ్ చేయవచ్చు. నేను మాత్రం 8/10గా రేటింగ్ చేస్తాను. సార్, అయితే విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారు? మెంటర్షిప్ అంటే ఏంటి అసలు? మా అకాడమీలో నుండి మేము మెంటర్షిప్ అంటే ఏంటంటే, మేము ప్రతి బ్యాచ్కి లిమిట్ అయ్యాము. ఓన్లీ 50 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటాము. ఎక్కువ స్టూడెంట్స్ వచ్చినా కూడా మేము బ్యాచ్ ఆపేసి ఆ బ్యాచ్ 50 మాత్రమే పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే నేను చెప్పింది మీకు గుర్తుంటే నేనేమన్నానంటే, మా ఇన్స్టిట్యూట్ యొక్క సిద్ధాంతము ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయడము. ఆ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే తక్కువ స్టూడెంట్స్ అయితే ఎక్కువ ఫోకస్ చేయవచ్చు. సో ప్రతి బ్యాచ్కి 50 స్టూడెంట్స్ ఉంటారు. సో మీ ప్రశ్న ఏంటి? మీరు మెంటర్షిప్ అంటే ఏంటి అండ్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారు? ఈ 50 స్టూడెంట్స్కి మేము ప్రాపర్గా మెంటర్షిప్ చేయగలము. ఈ 50 స్టూడెంట్స్ అయితే నేను ప్రాపర్గా ఫ్యాకల్టీస్ కూడా హై అండ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు మా అకాడమీలో, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు. తక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆన్సర్స్ కూడా మేమే ఎవాల్యుయేట్ చేస్తాము. సో కోచింగ్ నా దృష్టిలో ఇంపార్టెంట్ కాదు, మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ నిఖిలేశ్వర్, మీరైతే నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ స్టేట్ 16th ర్యాంక్ అండ్ సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ చిత్తూరు డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఆల్ ఇండియా 7th ర్యాంక్ మీరు సాధించారు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ మీరైతే ఇప్పుడు విఐఏఎస్లో జాయిన్ అయ్యారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? క్లాసెస్ ఎలా ఉంటాయి? క్లాసెస్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయండి. చెప్పాలంటే మా టీచర్స్ అందరూ ఆల్రెడీ పర్సనల్లీ సివిల్ సర్వీసెస్లో ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్. అన్ని ఇన్స్టిట్యూట్లో ఎక్స్పీరియన్స్ ఉంటారు, బట్ వీళ్ళు ఇండివిజువల్గా ప్రతి ఒక్క టీచరు సివిల్ సర్వీసెస్ జర్నీలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మా ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా మెంటర్షిప్ 24/7 అంటే ఎనీ టైం మనం ఎప్పుడు ఈవెన్ నైట్ 11 మెసేజ్ చేసినా సార్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. సార్ అంటే విష్ణు సార్ పర్సనల్గా ఉంటారు, మెంటర్ సపరేట్గా ఉంటారు, మాకంటూ స్టడీ రూమ్ ఉంటుంది. అండ్ మేము చేయగలిగిందంట ఏంటంటే లైక్ గురుదక్షిణ అనే కాన్సెప్ట్ తీసుకుంటే మా సార్కి మేము ర్యాంక్ తెచ్చి చూపించాలి, అదే మా కాన్సెప్ట్. అయితే మెయిన్గా ఏం ఆలోచిస్తారంటే ఏ బుక్స్ రిఫర్ చేయాలి అని చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏ బుక్స్ రిఫర్ చేస్తూ ఉంటారు? మీరేం చెప్తారు? ఏ బుక్స్ రెఫర్ చేయాలి అనే కన్ఫ్యూజన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు మా సార్ చెప్పినట్టు ప్రతిసారి ఏం చెప్తారంటే, ఒక్క సబ్జెక్ట్కి 10 బుక్కులు చదవడం కన్నా
మనం గట్టిగా నమ్మే మన సార్ చెప్పిన ఒక 2 బుక్లు సెలెక్ట్ చేసుకొని దాన్ని 10 సార్లు చదవడం ది బెస్ట్ ఆప్షన్. పైగా మాకు విష్ణు ఐఏఎస్లో స్పెసిఫైడ్ మెటీరియల్ ఇస్తారు స్టూడెంట్స్కి, ప్లస్ ఒక రెఫరెన్స్ బుక్ మ్యాండేటరీ, 2 సోర్సెస్ అండ్ ఎవ్రీడే న్యూస్ పేపర్ అని చెప్తారు. ఓకే విష్ణు గారు, మీరు చెప్పండి, యూపీఎస్సీలో ఆప్షనల్ పెద్ద రోల్ ప్లే చేస్తుంది అంటారు కదా, ఏ ఆప్షనల్ బెస్ట్ ఆప్షనల్ అంటారు? యూపీఎస్సీలో ఏంటంటే నేను రాసేటప్పుడు 2 ఆప్షనల్స్ ఉండేయండి. తర్వాత రిఫార్మ్స్ వచ్చేసి ఒకటే ఒక ఆప్షనల్ లాగా ఉంది, అంటే ఒకటే ఒక ఆప్షనల్ తీసుకోవాలి మనము. సో చాలా ఒక 40 ఆప్షనల్స్ దాకా ఉన్నాయి. ఆంథ్రపాలజీ అని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని, మ్యాథమెటిక్స్ అని, ఇంజనీరింగ్ అని. సో దీనికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ పారామీటర్స్ ఆధారంగా మనం ఒక ఆప్షనల్ని చూస్ చేసుకోవాలి. ఆ పారామీటర్స్లో మొట్టమొదటి పారామీటర్ ఏంటంటే ఇంట్రెస్ట్. మనకి ఆప్షనల్ పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఆ ఆప్షనల్లీ మనం చదువుతున్నాం అనుకోండి, బోర్ కొట్టకూడదు. ఆప్షనల్లీ మనం చదువుతూ ఉంటే ఇంట్రెస్ట్ రావాలి. అది చాలా బాగుంది ఈ సబ్జెక్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఆప్షనల్ని మనం తీసుకోవచ్చు. నేను ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నాను అనుకోండి, నేను నా ఆప్షనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను అనుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నాకు తెలియదు. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంథ్రపాలజీలో చేశాను అనుకోండి, నేను నా ఆప్షనల్ నేను మ్యాథమెటిక్స్ తీసుకున్నాను అనుకోండి, నాకు ఎలాంటి పొత్తన ఉండదు. కానీ ఇప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద నాకు కనుక ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అయింది అనుకోండి, అది ఎంత కష్టమైనటువంటి సబ్జెక్ట్ అయినా కూడా చదువుతాను. సో మొట్టమొదటిది ఇంట్రెస్ట్ అనేది ఒకటి. రెండోది ఏంటంటే మనం రివిజన్ నోట్స్ చేసుకునే తరుణంలో ఈజీగా రివిజన్ నోట్స్ చేసుకోగలమా ఆ సబ్జెక్ట్ నుండి అనేది రెండోది చూసుకోవాలి. మూడోది ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ర్యాంక్స్ ఏ ఆప్షనల్ నుంచి వచ్చారు, అంటే ఏ ఆప్షనల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఏ ఆప్షనల్ ఈస్ హ్యాపెనింగ్, ఏ ఆప్షనల్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నది మూడోది. ఈ మూడింటిని మనం పరిగణంలోకి తీసుకొని ఆప్షనల్ తీసుకోవాలండి. ఈ ఆప్షనల్ తీసుకునే తరుణంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, ఆంథ్రపాలజీ ఇలా డిఫరెంట్ ఆప్షనల్స్ ఉంటాయి. సో ఈ మధ్యకాలంలో మంచి స్కోరింగ్ ఆప్షనల్ అంటే ఆంథ్రపాలజీ ఆప్షనల్ చాలా మంచి స్కోరింగ్, మంచి రిజల్ట్ ఓరియంటెడ్ కూడా. ఇప్పుడు మనకు 2017లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంకర్ అనుదీప్ దురిశెట్టి ఆయన ఆంథ్రపాలజీ ఆప్షనల్. మొన్న శుభం కుమార్ ఆంథ్రపాలజీ ఆప్షనల్ ఆల్ ఇండియా ర్యాంక్ 1. సో ఈ ఆంథ్రపాలజీ ఆప్షనల్ ఈజ్ పర్ఫార్మింగ్ అన్నమాట. ఎస్, అయితే విష్ణు గారు, జవాబు రాయడము, టెస్ట్ సిరీస్ ఎందుకంత ముఖ్యమంటారు? ప్రాముఖ్యత ఏంటి? అవునండి, ఇప్పుడు ఏదైనా కూడా మనం ఎలా పెర్ఫామ్ చేశామన్నది ఎవాల్యుయేషన్ అవుతూనే పర్ఫార్మెన్స్ యొక్క రిజల్ట్ బయటకు వస్తుంది. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఏంటంటే మనం రాసేటటువంటి ప్రశ్నలకి అది కరెక్షన్ జరిగి, ఎవాల్యుయేషన్ జరిగి, ఓహో ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, ఇందులో ఈ పాయింట్ యాడ్ చేస్తే బాగుంటుంది, ఇందులో ఈ కరెంట్ అఫైర్ యాడ్ చేస్తే బాగుంటుంది అన్నది మనకు ఆ టెస్ట్ సిరీస్లోనే తెలుస్తుంది. సో ఈ మధ్యకాలంలో కాంపిటీషన్ పెరగడం వల్ల అందరికన్నా మంచి ఆన్సర్ ఎవరు రాస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తున్నాయి. కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్, అయితే ఈ యూపీఎస్సీ సాధారణంగా ఒక డౌట్ ఉంటుంది, యూపీఎస్సీ క్యాలెండర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు అది ఎలా ఉంటుంది, అండ్ ప్రాక్టీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయాలి, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. మీరేం చెప్తారు? మేడం, ఇది ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్తో పోల్చుకుంటే ఇది ఒక బ్లెస్సింగ్ అనుకోవచ్చు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎందుకనంటే టీఎస్పీఎస్సీ కానివ్వండి, ఏపీపీఎస్సీ కానివ్వండి, అది ఒక క్యాలెండర్ ఫాలో అవ్వదు. వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. కానీ యూపీఎస్సీ ఏమవుతుందంటే ఒక క్యాలెండర్ ఫాలో అవుతారు. ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది, ఈ రోజు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఈ రోజు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఈ రోజు రిజల్ట్ వస్తుంది. అలా ఒక పర్ఫెక్ట్ ప్రొఫార్మా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు సర్టెనిటీ ఉంటుంది, మనకు గ్యారంటీ ఉంటుంది. ఈసారి నాకు రాలేదులే ర్యాంక్, నెక్స్ట్ ఇయర్ ఈ పలానా రోజు ఎగ్జామ్ ఉంటుంది, సో నేను మళ్ళీ ప్రిపేర్ అవ్వచ్చు అనేది ఒకటి యూపీఎస్సీలో ఉంటుంది, ఏ ఎగ్జామినేషన్లో లేదు. ఆ క్యాలెండరే మనకి చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్ వచ్చేసరికి. రెండో విషయం ఏంటంటే ఈ పర్టికులర్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో మొదటి సంవత్సరము చాలా స్ట్రాంగ్గా, రెండో సంవత్సరము సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యాము అని అంటే ర్యాంక్ రావడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.